వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. శ్రీశైలం భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు. ఇడుపులపాయలో మహానేతకు ఘన నివాళులు. కృష్ణా నదికి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టులోకి 1,62,000 క్యూసెక్లు దాటి ఇన్ఫో వస్తుంది. ఇంకా వరద పెరుగుతూ ఉండటంతో ఈ రోజు నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి విడుదల చేయనున్నారు. గాలి ఎక్కువ ఉంది, రండి. కొంచెం కర్పూరం ఎక్కువ పెట్టకూడదు. అది పెడతాను చాలా ఎక్కువైంది సార్. ఒక్క నిమిషం. నమస్తే అస్తు రుద్రరూపేభ్యః విమాయ సలిలాని దక్షతే గమదే ద్విపదే సాచతుష్పదే అష్టాపదే నవపదే బభూవశే సహస్రాక్షరా పరమే వ్యోమన్ను. జై బలో గంగా మాతా కీ జై. శ్రీ భ్రమరాంబ. అక్కడ మాచర్ల ఉంటుంది. మాచర్ల మీ అచ్చంపేట రాబోతుంది. ఇప్పుడు మాచర్ల రాబోతుందా? మాచర్ దగ్గర సార్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం శ్రీశైలం మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవార్లను ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో సుభిక్షంగా ఉండాలని ఆయన కోరారు. విశాఖపట్నం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి ఘన స్వాగతం పలికిన అధికారులు. కప్పస్తంభం ఆలింగనం, స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం చేసిన పండితులు. మంత్రి అనితకు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేసిన అధికారులు. గిరి ప్రదక్షిణ నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి అనిత. అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి. గిరి ప్రదక్షిణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పటిష్ట ఏర్పాట్లు చేశాం. టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తీసుకువచ్చాం. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం అని హోంమంత్రి వెల్లడించారు.
మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం వైఎస్ఆర్ జిల్లా ఇడుపలపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ నేతలు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అలాగే గుడ్ మార్నింగ్ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నా. ఈరోజు మన ప్రియతమ నేత కీర్తిశేషులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి మీ 50 మందికి కూడా హృదయపూర్వక శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి వచ్చిన వారు తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఎవరు కూడా అటు ఇటు చూడవద్దు, కళ్ళ నుంచి కళ్ళు మూసుకుని దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం. దయచేసి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నర్సాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 76వ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉమా బాల పాల్గొని ఘనంగా నిర్వహించారు. మరియు పశ్చిమ గోదావరి జిల్లా యూత్ విభాగం అధ్యక్షులు చిగురుపాటి సందీప్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమా బాల మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు పాల్గొనడం జరిగిందన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి వారి అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి అని అన్నారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అన్ని వసతులు కల్పించారన్నారు. పేదవారికి వైద్యం అందుబాటులో ఉండాలని ఒక ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది నాయకులు అన్ని పార్టీల్లోనూ ఉంటారు, కానీ కొంతమంది నాయకులే చిరస్థాయిగా ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ అందరు ముఖ్యమంత్రులది ఒక స్థానం అయితే రాజశేఖర రెడ్డి గారికి ప్రజల గుండెల్లో ఒక దేవుడి మాదిరిగా గుడికట్టుకుని స్థాయిగా నిలిచిపోయిన స్థానాన్ని రాజశేఖర రెడ్డి గారు సంపాదించుకున్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలోని ప్రజలంతా కూడా రాజశేఖర రెడ్డి గారిని తన కుటుంబం పెద్దగా భావిస్తూ ఆయన్ని తమ గుండెల్లో గుడి కట్టుకుని పూజించే పరిస్థితి ఉంది. ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల జీవితాల్లో ఎంతో మార్పులు వచ్చాయి. మరి ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలని కాపాడి ఆ కుటుంబానికి ఎంతో అండగా నిలిచిన వ్యక్తి ఆయన. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన ఏ వ్యక్తులు కూడా ఉన్నత విద్యలను అభ్యసించలేని పరిస్థితుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ని ప్రవేశపెట్టి మరి ఈరోజు ఎన్నో కుటుంబాలు వారి పిల్లలు విద్యాభ్యాసం ద్వారా ఉన్నత విద్యలు అభ్యసించి మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఎంతోమంది కుటుంబం ఉన్నతి చెందిన పరిస్థితిని చూస్తున్నాం. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన ఆలోచనలు ఇతర ఏ ముఖ్యమంత్రులకి రాలేదు. కాబట్టే ఆయన మరణానంతరం అంతమంది వ్యక్తులు మరణించడం, ఆయన లేవు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఎన్నో కుటుంబాలు మరి ఇబ్బంది పడిన పరిస్థితిని చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి తర్వాత రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకబడిన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని మించిన తనేడుగా చక్కటి పరిపాలన అందిస్తూ మరి ఫీజు రీయింబర్స్మెంటే కాకుండా హాస్టల్ ఫీజులు కానీ వారి ఖర్చులకి అమౌంట్ని ఇవ్వడం కానీ అలాగే వృద్ధులకు అండగా ఉండడం, ఒక పెద్ద కొడుకుగా తండ్రిని మించిన తనేడుగా పరిపాలన చేశారు. మరి వీరు ఇలాంటి వ్యక్తులు
జన్మించడం అన్నది రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా భావించాలి. ఎంతోమంది పుడుతుంటారు, పోతుంటారు, కానీ కొంతమంది మహనీయులు మాత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయి ఉంటారు. అట్లాంటి వ్యక్తి జయంత్యోత్సవాల్ని ఘనంగా ఇక్కడ నరసాపురం నియోజకవర్గంలో మన జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదునూరు ప్రసాద్ రాజ్ గారు చక్కగా విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాయచోటిలో సిపిఐ లిబరేషన్ పార్టీ ధర్నా విజయవంతం. ఇల్లు లేని వారికి వెంటనే స్థలాలు, ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్. ఇల్లు లేని పేదలకు గృహస్థలం, ఇళ్లను వెంటనే కేటాయించాలని కోరుతూ సిపిఐ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రాయచోటి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నా ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఉదయ్ కిరణ్, జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయకపోగా ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అని విమర్శించారు. గత 4 రోజులుగా పేదల పరిస్థితులను అధ్యయనం చేసిన పార్టీ నేతలు పాతరాయచోటి, దూదేకులపల్లి, సరస్వతీనగర్, బేతాల కాలనీ వంటి ప్రాంతాల్లో పర్యటించారు. ఒకే ఇంట్లో 2 కుటుంబాలు కలిసి ఉండే పరిస్థితి, ఇల్లు లేని వారు వేల రూపాయలు అద్దె కట్టలేక పడుతున్న అవస్థలు పార్టీ నేతలు వివరించారు. వెంటనే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం కేటాయించి ఇల్లు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నరసింహకుమార్ కు వినతి పత్రం సమర్పించిన నేతలు ప్రభుత్వ స్పందన లేకపోతే తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. తహసీల్దార్ నరసింహకుమార్ స్పందిస్తూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ధర్నాలో సిపిఐ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రమణ, రఘునాథ నాయుడు, సుజాత, లవ్ కుమార్, ఆంజనేయులు, పెద్దన్న, సుబ్బమ్మ, మేన్కం సహా అనేక మంది బాధితులు పాల్గొన్నారు. जिंदाबाद सीपीएम लिबरेशन, जिंदाबाद सीपीएम लिबरेशन, जिंदाबाद 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 నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటలు పెంచే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర హాజరై ఈ కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా జాబు కార్డు కలిగి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు పొలంలో ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటిన రైతులకు వాటి సంరక్షణ కొరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. రైతులందరూ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల మొక్కల పెంపకం చేపట్టి ఆర్థిక అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఓషశ్రీ, ఏపీఓ దాసరి కొండాజీ, వీఆర్పీ నూకరాజు, జనసేన నాయకులు మాకిరెడ్డి వెంకటరమణ, నల్లబెల్లి దేవుడు నాయుడు, పంచాయతీ సెక్రటరీ లోవరాజు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ ఎంపీడీఓ దాసరి గారు, ఏపీఓ కొండాజీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ ఉపాధి హామీ శాఖ మంత్రివర్యులుగా కూడా పంచాయతీరాజు, ఉపాధి హామీ, అటవీ శాఖ 3 శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,00,000 ఎకరాల్లో పండ్ల తోటలో వేసుకునే విధంగా రైతుకు ఉపాధి హామీ ద్వారాగా అనుసంధానం చేసి రైతుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకొని వారి పొలాల్లో పండ్ల తోటలు అనేక ఏదైతే గవర్నమెంట్ వారు ఒక షెడ్యూల్ ఇచ్చారు,
ఏ మొక్కలు వేసుకోవాలో ఆ మొక్కల ప్రకారంగా కూడా అదే ఉపాధి హామీ కూలీల చేతే ఆ పళ్ళ తోటలన్నీ కూడా పెరిగే విధంగా మీకు ఉపయోగంలో వచ్చే వరకు కూడా ఉపాధి హామీ ద్వారాగా మీకు అనుసంధానం చేసి రైతుకు ఉపయోగపడేలాగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న సంగతి ఈరోజు మీ ద్వారా తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సూచనలతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 76వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాం. వైఎస్ఆర్ విగ్రహానికి మొట్టమొదటిగా పాలాభిషేకం జరిపి పూజలు జరిపి తర్వాత కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గతించి మనకి ఎంత దూరమైన భౌతికంగా ఆయన యొక్క ఆశయాలు, ఆయన ఏ విధమైన ఆశయంతో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేశారో మనందరికీ తెలుసు. ప్రతి నిరుపేదకి కూడా ఉండడానికి ఇల్లు, తిండికి ఇబ్బంది లేకుండా, ఆరోగ్య సమస్యలు వస్తే ఆకస్మికంగా మరణించకుండా, రోడ్డుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టి ప్రతి నిరుపేద గుండెకి కూడా అతను భరోసా ఇచ్చాడు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లుని లక్షల ఇల్లులు ఈ యొక్క రాష్ట్రంలో ఏర్పాటు చేశాడు. రైతులకు రుణమాఫీ ఏర్పాటు చేశారు. 108, 104 తీసుకొచ్చారు. ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి అడుగడుగునా కూడా పేదల యొక్క హృదయాలను నిలిచిపోయి ఉన్నాడు. అటువంటి రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ జరుపుకుంటున్నాం. ఇక్కడ వైఎస్ రాజశేఖర గారి తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనేక పథకాలు నవరత్నాల ద్వారా తీసుకొచ్చి అనేక మంది లబ్ధిదారులకు చేరువైనప్పటికీ కూడా ఈ రాజకీయాలు అనేవి ఏది శాశ్వతం కాదు, వెళ్ళిపోవటంలో ఎవరికి శాశ్వతం కాదు. ఎన్నో కారణాలు అయినొచ్చు. ఓటమి పాలైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ స్థైర్యం కానీ మనోధైర్యం కానీ ఎక్కడ కోల్పోకుండా పార్టీ కార్యక్రమాల్లో అన్నిత్యం పాల్గొంటున్న కార్యకర్తలందరికీ కూడా ఎవరంటే ధైర్యము ఒక్క రాజశేఖర రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారి బొమ్మ చూస్తే చాలు హృదయం స్పందిస్తుంది. ఆ హృదయంలో ఆ గుండెకి విపరీతమైన ధైర్యం వస్తుంది. అటువంటి ధైర్యాన్ని ఇచ్చిన మహనీయుడు భౌతికంగా మనందరి మధ్య లేకపోయినా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ పనిచేయాలని చెప్పి మా యొక్క నియోజకవర్గ సమన్వయకర్త మిత్రుడు బియ్యపు మధుసూదన్ గారి యొక్క ఆలోచన విధానం కూడా ఆ విధంగా అందరూ కూడా ముందుకు పోతున్నాం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాబోతా ఉంది, మళ్ళా రెపరెపలాడబోతోంది. అతి తొందరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయి అన్నారు. జమిలి ఎన్నికల ద్వారానే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి దృఢమైన నమ్మకం ప్రతి కార్యకర్తలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు గాడిలో పెడుతున్నాం. రాష్ట్ర రెవెన్యూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు గాడిలో పెడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. సోమవారం సత్యవేడు బేరిశెట్టి కళ్యాణ మండపంలో నియోజకవర్గ పార్టీ ప్రోగ్రాం సమన్వయకర్తగా నూతనంగా నియమితులైన శంకర్ రెడ్డి పరిచయ వేదిక కార్యక్రమం టీడీపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే హేమలత, టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్, డాక్టర్ శ్రీపతి బాబు తదితరులు హాజరయ్యారు. ప్రతిరోజు కూడా నేను పనిచేస్తాను. గాల్లో మాట చెప్తూ ఒప్పుకోను. ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి, ఎందుకంటే ఇంకోటి చెప్తున్నాం, ఏదైతే మనం మండల పార్టీ ఎన్నికలుతున్నాం అవన్నీ కూడా పెట్టను. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత లాగిన్స్ అన్ని పాత నాయకులకి అదే రవికుమార్కి ఇస్తారు, సతీష్కి ఇస్తారు, మా రెడ్డికి ఇస్తారు, సదాశివకి ఇస్తారు,
లాగిన్స్ అన్ని కూడా గతంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో భూమి రీఛార్జ్ అవ్వచ్చు, లేకపోతే కేసెస్ అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు. సో వాళ్ళకే ఇస్తాం. శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీకే ఇస్తాం. ఎవరైతే ఈ ప్రోగ్రాం తయారు చేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనితీరును క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి మళ్ళా సత్యవీడిలో అంటే సత్యవీడు ఎప్పుడు దేశపడుతుంది, కానీ ఆ ఏదో ఉత్సాహంగా ఈరోజు శంకర్ రెడ్డి గారు స్వాగతం పలికారో ఆ ఉత్సాహం రెట్టింపై అది మీరు నిరూపిస్తున్నప్పుడు మళ్ళా మండల పార్టీ అధ్యక్షుడు ఆ కార్యక్రమం అంతా కూడా అప్పుడు నెల అయిన తర్వాత మీరు ఈ ప్రోగ్రాం అయిన తర్వాత అప్పుడు ఎన్నికలు చేస్తున్నాం, మీకే లాగిన్ చేస్తాం. శంకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక అద్భుతమైన కార్యక్రమం చేయండి. దేవతమ్మ కూడా ఇప్పుడు మనందరూ కూడా ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా అడగనుకుంటున్నారు. వాళ్ళు కూడా పెట్టుకుని ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేయాల్సిందిగా మరీ కొడతా ఉన్నారు. ఎందుకంటే మనం చేసే మంచి కార్యక్రమం చెప్పబోతున్నారు కాదు, అది చేయాలి. మీకు మళ్ళా చెప్తా ఉన్నాను, ప్రతిరోజు కూడా పార్టీ ఆఫీసుని విజిట్ చేస్తా ఉంది. ఆ విజిట్ చేసేలాగే ప్రతిరోజు కూడా మాకు కనపడాలి. మీకే ఇస్తాం. అదే శ్రీపతి మీకే ఉంటే లాగిస్తాం. మీరు లాగిన ద్వారా మీరు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చేయాల్సిన కార్యక్రమం ఏదైతే కార్యక్రమం రూపకల్పన చేశారో దాన్ని ఫుల్ఫిల్ చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎవరైతే ఈ కార్యక్రమాన్ని పార్టీ పిలుపు ముఖ్యం, పార్టీ కార్యక్రమం ముఖ్యం, ఎవరైతే లాగేస్తారో వాళ్ళని మళ్ళా కూర్చోబెట్టి మళ్ళా అందరూ వచ్చి అప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా నిర్ణయం అప్పుడు లేదు. ఈ రోజు కేవలం ఒకటే కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ కార్యక్రమం. దాన్ని బలపరుచుకుంటూ తీసుకెళ్ళి వచ్చిన వ్యక్తి శంకర్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే నాకు సత్యవీడు గారు చాలా ప్రేమ. ఎప్పుడు వచ్చినా కూడా సొంత కార్యక్రమం రాదు, ఈ రోడ్డు బాగాలేదు, నీళ్ళు లేవు అని కమ్యూనిటీ కోసం అంటే ఆ ప్రాంతం కోసం వచ్చే నాయకులు ఇక్కడ చాలా పెద్ద కాబట్టి తప్పకుండా వాళ్ళకి మేము చేయగలి చేస్తాము. ఇప్పుడు వస్తూ కూడా రోడ్డు అడిగారు, అది అలాగే కొంచెం మాట్లాడాను. శంకర్ గారు ఇంత అయింది కూడా ఆయన చూసుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మీ అందరూ కలుసుకోవడం మళ్ళా కూడా నేను మళ్ళీ కూడా మంచి వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అన్న. సమాజంలో యువత విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాబోయే 10 తరాలపై ప్రభావం ఉంటుందని, ఇందుకు మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ నిదర్శనమని తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం పాలిగ్రామానికి చెందిన లూథరస్ చర్చ్, జీడిఎం చర్చ్ యూత్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ విగ్రహాలను మంగళవారం తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ ఆవిష్కరించారు. గ్రామాల్లో మొట్టమొదటిసారిగా అంబేద్కర్ జగజ్జీవన్ రాయ్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. అంబేద్కర్ జగజీవన్ రాయ్ జీవిత చరిత్రను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఉన్నత స్థానంలోకి ఎదగడంతో పాటు 10 మందిని ప్రభావితం చేసేందుకు కుటుంబ ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేకుండా స్వశక్తితో ఉన్నత చదువులు చదువుకుంటూ దేశంలో ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసిన అంబేద్కర్ జగజ్జీవన్ రాయ్ మార్గదర్శకులు అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశానికి దిక్సూచిగా నిలిచిందని అన్నారు. కేంద్ర మంత్రిగా, భారతదేశ ఉప ప్రధానిగా బాబు జగజ్జీవన్ రాయ్ దేశానికి ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అత్తిలి తణుకు ఏఎంసీ చైర్మన్లు దాసం ప్రసాద్, కొండేటి శివ, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కార కార్యక్రమానికి సభాధ్యక్షుడు వహించినటువంటి యువకులకు, అదేవిధంగా పెద్దలు పాలి వెంకటేశ్వర గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ గారికి, దాసం ప్రసాద్ గారికి, అలాగే టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చందు గారికి, తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ గారికి, డీసీ సురేష్ గారికి, మండలాధ్యక్షులు సూర్యారావు గారికి, ఇతర పెద్దలకు, ఈ గ్రామ పెద్దలకు, జీడిఎం చర్చి, లేబరం చర్చి పెద్దలకు, యువతికి, మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. ఈ గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈరోజు మన వెంకటేశ్వరరావు గారు ఇప్పుడే చెప్తున్నారు, ఇప్పటి వరకు అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు ఈ గ్రామంలో లేవు, ఇప్పుడే మొదటిసారిగా ఏర్పాటు చేశామని. ఈరోజు చాలా సంతోషం. వారు ఇద్దరు విగ్రహాలను కూడా ఒకే చోట ఏర్పాటు చేసుకుని ఒక సోదర భావంతో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా నా చేతుల మీదుగా జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు అటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
ఈరోజు యూత్ అందరూ కూడా వారిద్దరి జీవిత చరిత్రని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం ఉన్నత స్థానానికి ఎదగడానికి కానీ అదే 10 మందిని ప్రభావితం చేయడానికి కానీ మన కుటుంబ ఆర్థిక నేపథ్యంతో నిమిత్తం లేకుండా ఇద్దరూ కూడా నిరుపేద కుటుంబాల్లో పుట్టినప్పటికీ కూడా వారి స్వశక్తితో ఉన్నత చదువులు చదివి ఈ దేశంలో అత్యుత్తమమైనటువంటి స్థానాలని ఈరోజు వారిద్దరూ కూడా ఆ స్థానాలకు వెళ్ళి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది జీవితాల మీద ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారు. సో అటువంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తిని మనందరం కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా ముఖ్యంగా విద్యకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక తరం చదువుకుంటే 10 తరాలు నెక్స్ట్ 10 తరాలు కూడా అదే దారిలో నడుస్తాయనడానికి ఈరోజు వారిద్దరూ కూడా నిదర్శనం. సో ఆ విధంగా మనందరం కూడా అంబేద్కర్ గారు ఏదైతే ఈ దేశానికి ఒక దశ నిర్దేశించే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు ప్రతి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా, ప్రతి ఒక్కరి హక్కులను కాపాడే విధంగా ఆయన ఈ దేశానికి చేసినటువంటి సేవలు కానీ, అదేవిధంగా బాబు జగజ్జీవన్ రామ్ గారు కేంద్ర మంత్రిగా, భారత ఉప ప్రధానమంత్రిగా ఆయన ఈ దేశంలో రైతులకు చేసినటువంటి సేవలు కానీ, ఇవన్నీ కూడా మనం అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు రైతులకు కానీ ఇతర కార్మిక రంగాల్లో కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.